ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు అస్సలకి ఖాళీగా కూర్చోకు. ఎందుకు ఇలా అంటున్నానో తెలుసా? అయితే విను. విజయం అనేది అదృష్టం మీద ఆధారపడి వచ్చేది కాదు. ఇక అది కేవలం మీరు వేసుకునే ప్రణాళిక, చేసే పని మీద ఉంటుంది. ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే, జీవితంలో గెలవాలనుకున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది. అవును. మీ లైఫ్ స్టైల్‌ను, మీ ఆలోచన విధానాన్ని ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం ఈ 7 విషయాల్లో తెలుసుకుందాం. ఆఖరి వరకు చూసి అర్థం చేసుకోండి. ఈ ఏడో విషయం చాలామంది విస్మరించే అతి ముఖ్యమైన విషయం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? మొదటిది ఉదయమే నిద్ర లేవడం. అవును. ఒక వ్యక్తి జీవితంలో విజయానికి అవసరమైన క్రమశిక్షణకు పునాది బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం. సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందుండే ఈ సమయం ప్రకృతి అత్యంత ప్రశాంతంగా ఉండే వేళ. ఈ సమయంలో వాతావరణం ఎలాంటి కాలుష్యం, శబ్దాలు లేని నిశ్శబ్ద స్థితిలో ఉంటుంది. ఈ నిశ్శబ్దం మనిషి మనసుపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఉదయమే లేవడం వల్ల మెదడు ఎలాంటి అలసట లేకుండా పూర్తి ఉత్సాహంతో ఉంటుంది. రోజుని ప్రశాంతంగా ప్రారంభించడం వల్ల రోజంతా చేసే పనులలో ఏకాగ్రత పెరుగుతుందని మీరు గమనిస్తారు. విజయానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన సాధనం వ్యూహరచన. అవును. ఉదయాన్నే లేవడంలోనే అసలు ఉద్దేశం కేవలం సమయాన్ని ఆదా చేయడం మాత్రమే కాదు, ప్రశాంతమైన సమయంలో రోజువారీ లక్ష్యాలను విశ్లేషించుకోవడం. బాహ్య ప్రపంచం అనేది నిద్రపోతున్నప్పుడు మీరు మీ లక్ష్యాల గురించి, వాటిని సాధించే మార్గాల గురించి ఆలోచించినప్పుడు మీ నిర్ణయాలు మరింత స్పష్టంగా, పదునుగా ఉంటాయి. ఎలాంటి ఆటంకాలు లేని సమయంలో భవిష్యత్ కార్యాచరణలను సిద్ధం చేసుకోవడానికి ఉదయపు వేళయే అత్యంత అనుకూలమైన సమయం. ఉదయమే నిద్రలేవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం వల్ల వ్యక్తి తనపై తాను నియంత్రణను, సెల్ఫ్ కంట్రోల్ పెంచుకుంటాడు. మనసును, అలానే శరీరాన్ని నిద్ర అనే బద్ధకం నుండి బయటకు తీసుకురావడం అపారమైన మానసిక శక్తికి నిదర్శనం. ఒక వ్యక్తి తన రోజును ఉత్సాహంగా, సమయానికి ప్రారంభించినప్పుడు అది మిగిలిన రోజుని కూడా ఒక పద్ధతిలో నడిపించేలా ప్రేరేపిస్తుంది. అందుకే చెప్పేది, విజేతలుగా మారాలనుకునే వారికి ఉదయమే నిద్ర లేవడం అనే మొదటి నియమాన్ని అత్యంత ప్రాధాన్యతతో గుర్తుపెట్టుకోవాలి. ఇక 2, సమయపాలన, టైం మేనేజ్మెంట్. కాలం అనేది మనిషికి లభించిన అతి విలువైన సంపద. పోగొట్టుకున్న సంపదను, హోదాను మళ్లీ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కానీ గడిచిపోయిన కాలాన్ని ఏ శక్తితోనూ తిరిగి తీసుకురాలి. అవును కదా. సమయాన్ని గౌరవించేవాడు జీవితాన్ని గౌరవించినట్లే. మనం చేసే పనిని సరైన సమయంలో మొదలుపెట్టి సరైన సమయంలో పూర్తి చేయడం అనేది మన వ్యక్తిత్వాన్ని, పని పట్ల మనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. సమయపాలన లేని వ్యక్తి ఎంత తెలివైన వాడైనా సరే తన లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకబడిపోతారు. వాయిదా వేసే స్వభావం, ప్రోక్రాస్టినేషన్ విజయానికి అతిపెద్ద శత్రువు అని గుర్తుపెట్టుకోండి. రేపు చేద్దాంలే అనుకునే పని ఎప్పటికీ పూర్తి కాదు. ఒక పనిని ప్రారంభించడానికి సరైన సమయం కోసం వేచి చూడటం కంటే ఆ పనిని ఇప్పుడే, ఈ క్షణమే ప్రారంభించడం ఉత్తమం. ఒక వ్యూహకర్తగా మీ పనులకు ప్రాధాన్యత క్రమంలో ఉంటే, అంటే ప్రయారిటీ అమర్చుకోమని అర్థం. ఏది అత్యంత ముఖ్యమో, దేన్ని ముందుగా పూర్తి చేయాలో నిర్ణయించుకోగలిగినప్పుడే సమయం అనేది వృధా కాదు. చిన్న చిన్న పనులలో నిమగ్నమై పెద్ద లక్ష్యాలను విస్మరించడం సమయపాలన అనిపించుకోదు. సమయాన్ని ఎలా కేటాయించాలో తెలిసిన వ్యక్తి జీవితంలో వచ్చే ఒడిదుడుకులను కూడా సులభంగా ఎదుర్కోగలడు. మనం చేసే ప్రతి పనికి ఒక కాల పరిమితిని, అంటే డెడ్లైన్ నిర్ణయించుకోవడం వల్ల మన మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. అనవసరమైన చర్చలు, ప్రయోజనం లేని పనుల కోసం సమయాన్ని ఖర్చు చేయకుండా తన గమ్యం వైపు అడుగులు వేసేవాడే నిజమైన విజేత. కాలంపై పట్టు సాధించినవాడు పరిస్థితులను తన అనుకూలంగా మార్చుకోగలడు. అందుకే కాలానికి అనుగుణంగా ప్రణాళికలు మార్చుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా ముందుకు సాగడమే విజయం యొక్క సూత్రం. ఇక 3, సరైన సాంగత్యం, ది ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ కంపెనీ. ఇది స్పష్టంగా వినండి. మీ స్నేహితులు ఎవరు, వారితో నీకున్న సంబంధం ఏమిటి అనేది నీ వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావానికి గురి కాకుండా ఉండలేడు. మీరు ఎవరితో సమయాన్ని గడుపుతారో వారితో సమానమైన ఆలోచన విధానం,
క్రమంగా మీతో అలవడుతుంది. మేధావులతో, ఉత్సాహవంతులతో, అలానే ఉన్నత లక్ష్యాలు ఉన్న వ్యక్తులతో స్నేహం చేస్తే వారి ప్రవర్తన, వారి క్రమశిక్షణ మీకు తెలియకుండానే మీ అలవాట్లుగా మారుతాయి. దీనికి విరుద్ధంగా సోమరితనంతో ఉన్నవారు, ఎప్పుడూ ఫిర్యాదులు చేసేవారు లేదా ప్రతికూల దృక్పథం ఉన్నవారితో స్నేహం చేస్తే మీరు ఎంత ప్రతిభావంతులైనా సరే మీ అభివృద్ధి కుంటుపడుతుంది. మంచివారిని స్నేహితులుగా ఎంచుకోండి. ఎందుకంటే చెడ్డ సహవాసం గంధపు చెక్కను నాశనం చేసి పాము లాంటిది అని హెచ్చరించారు. అంటే ఒక మంచి వ్యక్తి కూడా చెడ్డవారితో సావాసం చేస్తే తన విలువను కోల్పోయే ప్రమాదముందని అర్థం. విజయం సాధించాలంటే మిమ్మల్ని నిరంతరం ప్రోత్సహించి మీలోని లోపాలను ఎత్తిచూపి సరిదిద్దే స్నేహితులు ఉండాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ఉన్నత స్థితికి చేరేలా ప్రేరేపించేలా ఉండాలి. ఎంపిక చేసుకునే స్నేహితులు, తోటివారు మీ విజయ ప్రస్థానంలో భాగస్వాములుగా మారాలే తప్ప అడ్డంకులుగా ఉండకూడదు. కాబట్టి స్నేహాన్ని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా, విచక్షణతో వ్యవహరించడం విజయానికి ఒక ప్రధాన మార్గం. ఇక 4, నిరంతర అభ్యాసం, కంటిన్యూస్ లెర్నింగ్. అవును, విద్యే మనిషికి అతి గొప్ప సంపద అని స్పష్టంగా తెలుసుకోండి. భౌతిక సంపదను దొంగలు దోచుకోవచ్చు, కానీ జ్ఞానాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. నిరంతర అభ్యాసం అంటే కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, ప్రపంచాన్ని గమనించడం, అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవడం, అలానే ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోవడం. చదువు అనే ప్రక్రియకు ముగింపు అనేది ఉండదు. ఒక వ్యక్తి తాను అంతా తెలుసుకున్నానని అనుకున్న క్షణమే అతని పతనం మొదలవుతుంది. విజయానికి కావలసిన పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడంలో చాణక్యుడు ఎప్పుడూ ముందుండేవారు. అవును, ఒక వ్యక్తి తన శత్రువుల నుండి కూడా పాఠాలు నేర్చుకోవాలి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు, ప్రకృతి, అలానే మనకు ఎదురయ్యే సవాళ్లు అన్నీ కూడా మనకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తూనే ఉంటాయి. గతాన్ని విశ్లేషించుకొని వర్తమానంలో జ్ఞానాన్ని పెంచుకుంటూ భవిష్యత్తు కోసం సిద్ధం కావడమే నిరంతర అభ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైతే కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తారో వారు మాత్రమే కాలంతో పాటు ఎదగగలరు. అయితే కేవలం సమాచారాన్ని సేకరించడం జ్ఞానం అనిపించుకోదు. ఆ జ్ఞానాన్ని సరైన సమయంలో సరైన విధంగా ఆచరణలో పెట్టడమే అసలైన విజ్ఞత. తన జీవితంలో అపారమైన శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉండటమే కాదు, వాటిని క్లిష్ట సమయాల్లో అద్భుతంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. మనం కూడా కొత్తగా నేర్చుకున్న ప్రతి విషయాన్ని మన లక్ష్య సాధనకు ఎలా ఉపయోగించాలో ఆలోచించాలి. నిరంతర అభ్యాసం మనిషికి వినయాన్ని, విచక్షణను, అలానే ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుంది. ఈ లక్షణాలే ఒక సాధారణ వ్యక్తిని అసాధారణ విజేతగా మారుస్తాయి. మనం ఇప్పటి వరకు 4 నియమాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక 5, ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట. నిజమే, మీరు విన్నది కరెక్టే. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి, అలానే అతని విజయానికి ఇంద్రియ నిగ్రహం వెన్నెముక లాంటిది. మనిషి 5 జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, బాహ్య ప్రపంచంలోని ఆకర్షణల వైపు నిరంతరం లాగుతుంటాయి. వీటిని అదుపులో ఉంచుకోలేని వ్యక్తి ఒక గమ్యం లేని పడవలాగా అలల ఉధృతికి కొట్టుకుపోతాడు. ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలను పూర్తిగా అణచివేయడం కాదు, వాటిని మనసు యొక్క ఆధీనంలో ఉంచి తెలివైన నిర్ణయాలు తీసుకునేలా మలుచుకోవడమే. కోపం, లోభం, మోహం మరియు అహంకారం వంటి దుర్గుణాలు అదుపులేని ఇంద్రియాల నుంచే పుడతాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. నిర్ణయాధికారంలో ఉన్న వ్యక్తులకు, నాయకులకు ఇంద్రియ నిగ్రహం అత్యంత అవసరం. ఒక నాయకుడు తన భావోద్వేగాలకు, ఆశలకు బానిసలైతే అతను తీసుకునే నిర్ణయాలు పక్షపాతంగా లేదా స్వార్థపూరితంగా మారుతాయి. చారిత్రక పరిణామాల్లో ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఒక చిన్న క్షణికావేశంలో లేదా కోపంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తమ సామ్రాజ్యాలను, కీర్తిని కోల్పోయారు. ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తన మనసును గెలవలేనివాడు బయట ప్రపంచాన్ని అస్సలు గెలవలేడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా ఉండి విచక్షణతో వ్యవహరించే శక్తి కేవలం ఇంద్రియ నిగ్రహం ఉన్నవారికి మాత్రమే సొంతం. నిజమైన విజేత తన లక్ష్యం వైపు ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే ఆకర్షణలను, అవాంతరాలను ఎలా అధిగమించాలో తెలిసి ఉండాలి. అనవసరమైన విలాసాలు, వృధా చర్చలు,
అలానే క్షణిక సుఖాల కోసం వెతకడం మానేసి తన శక్తినంతా లక్ష్య సాధనపై కేంద్రీకరించడమే ఇంద్రియ నిగ్రహం. మనసుని అదుపులో ఉంచుకోవడానికి ఏకాగ్రత, ధ్యానం, అలానే క్రమబద్ధమైన జీవన శైలి చాలా అవసరం. మీరు మీ ఇంద్రియాలను నియంత్రిస్తే అవి మీ ఆధీనంలో ఉంటాయి. అలా కాకుండా మీరు వాటికి లొంగిపోతే అవి మిమ్మల్ని మీరుగా ఉండనివ్వవు. ఏ వ్యక్తి అయితే తన ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకోగలడో అతనికి ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు. ఇక 6, సరైన ప్రణాళిక, స్ట్రాటజిక్ ప్లానింగ్. వ్యూహ రచన అన్నమాట, లేదా సరైన ప్రణాళికకు అత్యంత ప్రాధాన్యత. విజయం అనేది యాదృచ్ఛికంగా వచ్చేది అస్సలు కాదు. అది ముందుగా వేసుకున్న ఒక స్పష్టమైన ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ ఫలితం. ఏ పనినైనా సరే ప్రారంభించడానికి ముందే ఆ పని యొక్క లక్ష్యం అనేది ఏంటి, అందులో ఎదురయ్యే సవాళ్లు ఏంటి, ఆ సవాళ్లను ఎలా ఎదుర్కోలేని అంశాలపై సమగ్రమైన అవగాహన ఉండాలని మీరు తెలుసుకోండి. ప్రణాళిక లేని పని దిక్కులేని పడవ లాంటిది. ఎటు వెళ్లాలో తెలియక చివరిని లక్ష్యాన్ని చేరుకోకుండాని గమ్యం తప్పుతుంది. ఒక గొప్ప వ్యూహకర్తగా ఏదైనా సరే ప్రాజెక్టును మొదలుపెట్టే ముందు వనరుల విశ్లేషణ, రిసోర్స్ అనాలిసిస్ చేయమని సూచించాలి. అంటే మన దగ్గర ఉన్న బలాలు ఏంటి, మనకు ఎదురు కాబోయే ప్రమాదాలు ఏంటి అని ముందుగానే అంచనా వేయడం. ఒక యుద్ధంలో గెలవాలంటే శత్రువు బలాలను ఎలా అంచనా వేస్తారో జీవితంలో కూడా మన లక్ష్యాలను చేరుకోవడానికి వచ్చే అడ్డంకులను ముందుగానే ఊహించి వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్లాన్ ఏ, బి సిద్ధం చేసుకోవడం నిజమైన వ్యూహకర్త లక్షణం. కళ్ళు మూసుకుని అడుగులు వేయడం కంటే దారిని స్పష్టంగా చూసుకొని నడవడం వల్ల గమ్యాన్ని వేగంగా చేరొచ్చు. ప్రణాళిక అంటే కేవలం కాగితాల మీద రాసుకోవడం మాత్రమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టే క్రమశిక్షణ. పరిస్థితులు మారుతున్న కొద్దీ ప్రణాళికలను కూడా ఎప్పటికప్పుడు సరిచేసుకోవడం చాలా ముఖ్యమన్నమాట. ఏకాగ్రతతో కూడిన ప్రణాళిక, ఆత్మవిశ్వాసంతో కూడిన అమలు, ఈ రెండూ కలిసినప్పుడే అసాధ్యమైన విజయాలు కూడా సుసాధ్యమవుతాయి. ఎవరైతే తమ సమయాన్ని, శక్తిని, అలానే వనరులను ఒక క్రమ పద్ధతిలో పెట్టుబడి పెడతారో వారికే విజయం అనేది వరిస్తుంది. కాబట్టి ఆచితూచి అడుగు వేసేవాడు ఎప్పటికీ కూడా అస్సలు ఓడిపోరు. ఇక ఆఖరిది 7, శ్రమ, పట్టుదల. అవును, విజయం అనేది అదృష్టం మీద అస్సలు ఆధారపడి వచ్చేది కాదు. అది నిరంతరం శ్రమ యొక్క ప్రతిఫలమే. మంచి పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేసే వరకు విశ్రమించకూడదు. ఇది మీరు తెలుసుకోవాలి. ఎంతటి గొప్ప ప్రణాళిక ఉన్నప్పటికీ ఆచరణలో శ్రమ లేకపోతే ఆ ప్రణాళిక కేవలం కాగితాలకే పరిమితమవుతుంది. శ్రమ అనేది ఒక వ్యక్తిని సామాన్యుడి నుండి అసామాన్యుడిగా మార్చే ఏకైక మార్గం అన్నమాట. ఆశయం ఎంత పెద్దదైనా సరే దానికి శ్రమ అనే పునాది లేకపోతే అది కూలిపోతుంది, నిలబడదు. అయితే శ్రమతో పాటు అత్యంత ముఖ్యమైనది పట్టుదల. మార్గ మధ్యలో ఎదురయ్యే అడ్డంకులు, విమర్శలు, అలానే ఓటములను చూసి వెనకడుగు వేయకుండా లక్ష్యం వైపు సాగిపోవడమే నిజమైన పట్టుదల. సో అర్థమైంది కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.